నెల్లూరు ఇందిరా భవనం ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు విలేకరుల సమావేశం నిర్వహించారు. జిల్లా అధ్యక్ష పదవిని మార్చాలని వారు డిమాండ్ చేశారు. మార్చాలి జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే మార్చాలి జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే కర్మిలమ్మ నిర్ణయాన్ని వెంటనే కర్మిలమ్మ నిర్ణయాన్ని వెంటనే కర్మిలమ్మ నిర్ణయాన్ని వెంటనే కర్మిలమ్మ నిర్ణయాన్ని వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే జిల్లా అధ్యక్ష పదవి నిర్ణయాన్ని వెంటనే. ఓకే అని పదవి చెప్పు. ఇప్పుడు రాలా ఫస్ట్లో నాలుగు మా మెయిన్ పాయింట్లు చెప్పు. ఓకే. ఈరోజు నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ సీనియర్ కార్యవర్గ సభ్యులందరం కలిసి పిసిసి విడుదల చేసినటువంటి జిల్లా నగర అధ్యక్షుల లిస్టుని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తున్నాం స్ట్రిక్ట్గా. ఎందుకంటే గత దశాబ్దాల కాలం నుంచి ఒక్కొక్కరు చరిత్ర 45 ఏళ్ళు, 40 సంవత్సరాలు, 35, 30 ఇట్లాగా 10 సంవత్సరాలు పైబడే ఒక్కొక్కరు సీనియారిటీ ఉంది కాంగ్రెస్ పార్టీ. 2014 రాష్ట్ర విభజన జరిగినప్పటి నుంచి కంటికి రెప్పలాగా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కాంగ్రెస్ పార్టీని వదిలి వెళ్లకుండా నాయకులు వెళ్ళిపోయారు. పదవులు అనుభవించిన వాళ్ళు, ధనాన్ని దాచుకున్న వాళ్ళు అందరూ వెళ్ళిపోయారు. కానీ కార్యకర్తగా ఉన్న మేము మాత్రం అలాగనే పార్టీని కనిపెట్టుకొని ఉంటే మా నిర్ణయాన్ని అభిప్రాయ సేకరణ తీసుకున్న తర్వాత కూడా మా అభిప్రాయ సేకరణ ప్రకారంగా కాకుండా ఏఐసిసి నుంచి అబ్జర్వర్ని పంపించి వాళ్ళు ఇచ్చిన నివేదిక ప్రకారంగా కూడా కాకుండా ఈ లిస్టు ప్రకారంగా ముందుగా అనుకున్న లిస్టుని తయారు చేసుకొని కొంతమంది కోవర్టులని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా, నగర అధ్యక్షులుగా నియమించడం జరిగింది. అలాంటి వ్యక్తులు క్యారెక్టర్ లేని వ్యక్తులతో, ముఖ్యంగా క్యారెక్టర్ లేని వ్యక్తులతో, మంచి హిస్టరీ లేని వ్యక్తులతో కలిసి పనిచేయడానికి నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ సఖ్యతగా ఒప్పుకోదు. కాబట్టి దీన్ని పూర్తిగా తీవ్రంగా ఖండిస్తున్నాం. దీన్ని ఖండించడమే కాదు, మేడం పిసిసి గారు వెంటనే ఇచ్చినటువంటి ఆ నివేదిక ఏదైతే ఉందో, పదవులు ఏదైతే ఉందో వాటిని రద్దుపరిచి మరలా పునరాలోచించి మళ్ళా అబ్జర్వర్స్ ద్వారా పూర్తిగా కూలంకషంగా ఒక్కొక్కరి దగ్గర నివేదిక తీసుకొని దాని ప్రకారంగా జిల్లా అధ్యక్షుడైనా, నగర అధ్యక్షుడైనా, రూరల్ ఇన్ఛార్జినైనా, ఏ నియోజకవర్గ ఇన్ఛార్జినైనా నియమించుకోవచ్చని తెలియజేస్తుంటున్నాను. ఇది మొదటి పాయింట్. రెండోది ఏంటంటే, అన్నిటికంటే ముఖ్యంగా మేమందరం కలిసి నిస్వార్థంగా పనిచేసి కాంగ్రెస్ పార్టీని కనిపెట్టుకొని ఉంటే ఎదుటి పార్టీలో, వేరే పార్టీలో ప్రజాధనాన్ని దోచుకొని దొంగ చెక్కులు, దొంగ బిల్లులు మార్చుకొని కాంగ్రెస్లోకి వచ్చి కేసుల భయంతో అడ్డుకుంటుంది, కాంగ్రెస్ పార్టీ అండగా నిలబడుతుంది అనేటువంటి ఒక దుర్మార్గపు ఆలోచనతో ఉంటే దీన్ని మేము మాత్రం సహించం. ఎందుకంటే మాకు ఒక క్యారెక్టర్ ఉంది. దొంగతనాలు, దోపిడీ చేసిన డబ్బు లేకపోవచ్చు, ఆ కష్టార్జితంతో చెమటని కార్చి సంపాదించిన డబ్బుతో పార్టీని కాపాడుకుంటున్నాం, కార్యకర్తలను కాపాడుకుంటున్నాం, అభిమానుల్ని ఆదరించుకుంటున్నాం, ప్రజల దగ్గరికి స్వచ్ఛందంగా వెళ్ళి పనిచేస్తున్నాం. కాబట్టి ఇలాగా నిస్వార్థంగా పనిచేసే మా కమిటీని ఇలాంటి అనర్హుల అధ్యక్షులుగా పెట్టి మా యొక్క విలువని, కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టని దిగజార్చొద్దు అనేది మా యొక్క నిర్ణయం. కాబట్టి వెంటనే పిసిసి నా పేరు ఏటూరు శ్రీనివాసరెడ్డి. నేను కోవూరు కాంగ్రెస్ నియోజకవర్గం ఇన్ఛార్జిని. ఇప్పుడు ఈ పత్రికా సమావేశం ఏందనంటే, మామూలుగా దేవకుమార్ రెడ్డి గారిని తీసేసి కిరణ్ కుమార్ రెడ్డి గారికి పదవి ఇవ్వలేదు. దేవకుమార్ రెడ్డి గారు 3 నెలల నాడే పదవికి రాజీనామా ఇచ్చారు. కొత్త అధ్యక్షుడు వచ్చిన దాకా ఉండమన్నారు, ఉన్నాడు. మొన్న ఆయన అయితే అప్లికేషన్ కూడా ఇవ్వదలుచుకోలేదు. ఎందుకంటే 3 పర్యాయాలు పనిచేసిన వాళ్ళు పనికి రారు అంటే మళ్ళా పదవి చేయకూడదు అని ఒక నిర్ణయం ఉంది. దాన్ని గౌరవించి ఆయనే రాజీనామా చేశాడు. కానీ అందరూ అనుకోవడం దేవకుమార్ రెడ్డి గారి కోసం మేమంతా ధర్నాలు చేయడం లేదు. దేవకుమార్ రెడ్డి గారి కోసం మేము ధర్నాలు చేస్తే ఆయనకు పదవి రాదు. ఆయన తెచ్చుకోగలిగిన శక్తి ఉంది, అవసరమైతే తెచ్చుకుంటాడు. కానీ 3 సార్లు మించింది కాబట్టి చేయరు. అదే మాదిరిగా మేము ఇంకొకటి నమ్మాం. అధిష్టానాన్ని ఎక్కడ నమ్మామంటే, ఏఐసిసి అబ్జర్వర్లను పంపించి 5 సంవత్సరాలు పార్టీకి పనిచేసిన వాళ్ళకే పదవులు, జిల్లా అధ్యక్షుడు కానీ, సిటీ కానీ,
జిల్లాలో మిగతా జిల్లా బాడీలు కానీ ఉంటుంది, మేము పార్టీని బలోపేతం చేసేదానికి నిర్ణయం తీసుకున్నామని అహ్మదాబాద్లో జరిగిన ప్లీనరీలో మాట్లాడిన తర్వాత దాని ప్రకారమే జరుగుతుందని మొన్న ఏఐసిసి అబ్జర్వర్స్ వచ్చినప్పుడు మేమందరం కూడా అదే విధంగా ఎవరు కావాలా మాకు ఏందనేది చెప్పాము. ఇవన్నీ చెప్తా కూడా దేవకుమార్ రెడ్డి గారు సీనియర్ కదా ఇటువంటి జిల్లాలో ఆయన ఉంటే మంచిదని కూడా చెప్పడం జరిగింది. అది ఆయన్ని తీసుకోవాలా లేదనేది వాళ్ళ నిర్ణయాలను బట్టి అది దానికి వదిలేసాం. ఇప్పుడు ఏంటంటే ఈ 2 సంవత్సరాల నాడు మొన్న ఎలక్షన్ అవసరాలకు ఎంతోమంది టికెట్లు తీసుకొని వస్తుంటారు, పోటీ చేసేదానికి కావాలా. కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో బాగలేదు కాబట్టి బాగుంటుందేమో కొంచెం ఖర్చు పెట్టేవాళ్ళు వచ్చారన్నట్టుగా టికెట్లు ఇచ్చి పనిచేయమన్నారు. కానీ పార్టీ పదవులు ఇచ్చి సీనియర్లని అవమానపరచమనలేదు. ఇక్కడ ఎవరు అడగకుండా ఉంటే ఆయనకి ఇచ్చినా ఇబ్బంది లేదు. 5-6 సీనియర్లు పార్టీ పదవి కోసం అప్లై చేశారు. కానీ వాళ్ళని పక్కన పెట్టి నిన్నగాక ముందొచ్చి అనేక ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ అభ్యర్థికి జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చి కాంగ్రెస్ని ఇంకొంచెం అధోపాతాళానికి తొక్కినట్టు అవుతుందే కానీ ఎవరు మేము మా బోటలో ఏం కలిసిపోగలం వాళ్ళతోటే. వాళ్ళకి ఏం తెలియదు, పార్టీ సిద్ధాంతం తెలియదు, పార్టీ నిర్ణయాలు తెలియదు. ఏదో వచ్చారు, డబ్బులు ఉంది, నెడుతున్నారు. అదేవిధంగా నెడితే ఎంతమంది లేరు డబ్బులు ఉండేవాళ్ళు నెట్టేదానికి. కానీ ఈ నిర్ణయం మీద మా నిరసనని మేము ప్రతిరోజు తెలుపుతూనే ఉంటాం. ఎక్కడో అక్కడ ప్రెస్ మీట్ పెడతాం. ఇవాళ ఏంటంటే మంగళవారం ఆ షాప్ వాళ్ళు సెలవు కాబట్టి వాళ్ళ వస్తువులు ఉన్నాయి కాబట్టి మేము ముందుగా చెప్పలేదు. దానివల్ల ఇవాళ లోపల పెట్టలేకపోయాం. దానివల్ల ఏమనుకోవద్దు. మన పాత్రికేయ మిత్రుడు జిల్లా స్థాయిలో రాలేదన్నారు, కానీ మనం జిల్లా పదవులు ఉండేవాళ్ళమే. జిల్లా స్థాయిలో నుంచి అంటే అక్కడి నుంచి రావాలంటే ఈ పార్టీలో ఇప్పుడు ఎన్నో వ్యాపారాలు చేసుకునే వాళ్ళు ఉన్నారు. మమ్మల్ని అడిగినట్టు ఇంతకు ముందంతా సిటీ అధ్యక్షుడు కిరణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో అని రాశారు. ఎక్కడ ఆయన హాజరవ్వాలి కానీ రాశారు. ఎందుకంటే ఆయన చెప్పాడని. అంటే ఇదేంటంటే ఈ జిల్లాకి సంబంధించిన నిరసన కార్యక్రమే ఇది. భారీగా చేస్తాం. జిల్లా మొత్తం వస్తుంది, జిల్లాలో పదవులు ఉండేవాళ్ళు వస్తారు, అందరూ వస్తారు. నిరసన తెలియజేసేదానికి ఇబ్బంది ఏమి లేదు. ఎందుకంటే అధికార పార్టీ అధిష్టానం ఒక పొరపాటు నిర్ణయం తీసుకుంది, సరి చేసుకుంటుందనే ఉద్దేశంతో మేము తెలియజేస్తాం. ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవిని జిల్లాలో ఉన్న నగరంలో ఉన్న పార్టీ సీనియర్స్ ఎవరిని కూడా అడగకుండా షర్మిలారెడ్డి గారు ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా తప్పని చెప్పేసి మేము తెలియజేసుకుంటాం. ఎందుకంటే అతని పైన అవినీతి ఆరోపణలు, అదేవిధంగా ప్రభుత్వ నిధులను దారి మళ్లించి చెక్ బౌన్సులు, చెక్కులు ఇవన్నీ చేయడం జరిగింది. దీన్ని ఆధారంగా రేపు మేము ప్రెస్ మీట్ పెట్టి ఖచ్చితంగా నిరూపిస్తాము, చూపిస్తాము. అది ఈ జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఒక మంచి పేరుంది. నేను 2 సార్లు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థికి ఇలా సిటీలో కూడా పోటీ చేశాను. 19లో, 24లో రూరల్లో చేశాను. అయినా ఈ రోజున్న జిల్లా అధ్యక్షులు శ్రీ చేవూరు దేవకుమార్ రెడ్డి గారు మైనారిటీల పట్ల, ఎస్సీ ఎస్టీల పట్ల, అన్ని వర్గాలకు ఆయన స్థాయిలో అందరినీ గౌరవించుకుంటూ ఈ కాంగ్రెస్ పార్టీని కాపాడుకొని రావడం జరిగింది. అయితే ఈరోజు ఆయన్ని పక్కన పెట్టి జిల్లాలో ఆయన తర్వాత ఎంతోమంది సీనియర్స్ మేము ఉన్నాము, మేము కూడా అప్లై చేశాము, మాకు ఇవ్వండి, మేము చేస్తామని చెప్పేసి మేము చెప్పడం జరిగింది. అయితే అభిప్రాయ సేకరణ చేసినప్పుడు ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ కలిసి ఈ చేవూరు దేవకుమార్ రెడ్డి గారికి పెట్టడం జరిగింది. ఎందుకంటే ఇది రెడ్ల జిల్లా, రెడ్డి గారులు ఉంటేనే ఈ కాంగ్రెస్ పార్టీ అయితే కానీ ఇంకో పార్టీ కానీ ముందుకు సాగే పరిస్థితి. కాబట్టి ఆయనకి మేమంతా ఆయనకి సపోర్ట్ చేయడం మళ్ళీ జరిగింది. అయితే ఈ అభిప్రాయ సేకరణ ఎక్కడ పోయిందో, ఏమైందో, కాంగ్రెస్ పార్టీ అనాలోచిత ఆమె ఈ నిర్ణయం ఎలా తీసుకుందో మాకైతే అర్థం కావడం లేదు. వెంటనే
ఈ కమిటీని, ఆమె నిర్ణయించిన కమిటీని రద్దు చేసి పునః ఆలోచన చేసి ఖచ్చితంగా మరొకసారి అబ్జర్వర్స్ని పంపించి మరొకసారి ఇక్కడ చేయాల్సిన బాధ్యత రాష్ట్ర కమిటీ పైన ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, అయితే ఈరోజు కిరణ్ కుమార్ రెడ్డి ఇంట్లో కాంగ్రెస్, జిల్లాలో ఈయన జిల్లా అధ్యక్షుడంట, తల్లి ఏమో సర్పంచ్, వైసీపీ సర్పంచ్, ఈయన జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడంట. ఎక్కడి న్యాయం ఇది? కాబట్టి మేము ఒకటే చెప్తున్నాం, మేము కాంగ్రెస్ వాదులం, మాకు పదవులు ముఖ్యం కాదు, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంటే మాకు ముఖ్యం, ప్రజల యొక్క సంక్షేమమే మాకు ముఖ్యమంటే అది కాంగ్రెస్ పార్టీలోనే సాధ్యం. కాబట్టి రాహుల్ గాంధీలో నాయకత్వంలో పనిచేస్తాం. అయితే ఇతను గనక జిల్లా అధ్యక్షుడిగా ఉంటే మేము ఎవరు కూడా పనిచేయము. రాబోయే రోజుల్లో మేమంతా ముక్కమూటిగా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తున్నాము. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని మార్చుకోకపోతే ఖచ్చితంగా రాజీనామాలు చేస్తాము. కాబట్టి ఏఐసిసి దగ్గర కూడా మేము ధర్నా చేయడానికి సిద్ధమవుతున్నామని చెప్పి తెలియజేసుకుంటూ, కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరం, ఇక్కడ ఉన్న వాళ్ళందరం సొంత నిధులతో ఢిల్లీకి పోతాం, ఏఐసిసి కార్యాలయంలో కూర్చుంటాం. ఖచ్చితంగా ఈ నిర్ణయాన్ని, ఈమె సొంత నిర్ణయాన్ని మార్చేంత వరకు మేము ఖచ్చితంగా ధర్నాలు ఖచ్చితంగా చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.